రాజమండ్రిలో గోదావరి జలాలు కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజమండ్రి పుష్కరాల రేవులో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయక ప్రతిమలనే గోదావరిలో నిమజ్జనం చేయాలన్నారు. నమో గోదావరి పనులు వేగవంతం చేయకపోతే పుష్కరాలకు వచ్చే యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. గోదావరి జలాలు కలుషితం చేయకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాతేరు దాటిన తరువాత గోదావరి నదిలో సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర విసర్జనాలను కలిపే ప్రక్రియను స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి న్యాయస్థానంలో ఉన్న సాంకేతిక పరమైన అవరోధాలన్నీ తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలని కోరారు. సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎందుకంటే ఈ సంవత్సరం మన రాజమండ్రి నగరంలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, మోర్ దెన్ 50% అంటే 50% కంటే ఎక్కువ మట్టి విగ్రహాలు ఉపయోగించారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 90% మట్టి విగ్రహాలు, వినాయక చవితికి ఉపయోగించేలాగా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని, దానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత గోదావరి అది ఇంచుమించు ఇవాళ అన్ని రేవులు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చెక్ చేయడం జరిగింది. రేవులన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు శుభ్రంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు రేవులు వాటర్ తగ్గిన తర్వాత వాటర్ లెవెల్ మట్టి పేరుకుపోయి చెత్త అంతా కూడా పేరుకుపోయే అవకాశం ఉంది. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ శానిటరీ వర్కర్స్ వీళ్ళు వచ్చి పైన క్లీన్ చేస్తున్నారు రేవులు, గట్లు అన్నీ కూడా. కానీ గోదావరిలో ఉన్నటువంటి వాటర్లో ఉన్న చెత్త కానీ, వాటర్లో అక్కడ పేరుకుపోయిన మట్టి కానీ తీయలేదు. దాన్ని తీయడానికి మన రాజమండ్రిలో ఉన్నటువంటి పల్లీలు వాళ్ళ అసోసియేషన్ తరఫుని మేము చేస్తామండి, మాకు ఖర్చులకి డబ్బులు ఇవ్వండి చాలు, మాకు ఎక్స్ట్రా ఏమీ అక్కర్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.